దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. భగవంతు భాగాన్ని చదువుకొని చాలా క్లుప్తముగా కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని ఇక్కడ నుండి ఆశీర్వాదకరముగా ఇవ్వడదాము. చదవండి. ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండే కొన ఆకాశమున అంటెను. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడైంది. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. యాకోబు బెయేర్షెబా నుండి హారానికి వెళుతున్నాడు, మేనమామ ఇంటికి. మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న రాయిని తల కింద దిండులాగా పెట్టుకొని పడుకున్నాడు. వినాలి జాగ్రత్తగా. రాత్రి ఒక కలలో తన తల దగ్గర నుండి ఆకాశానికి ఒక పెద్ద నిచ్చెన ఉన్నది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. కలను యాకోబు చూశాడు. నిచ్చెన ఈ కొనన యాకోబు ఉన్నాడు, నిచ్చెన ఆ కొనన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నీతో చెప్పినటువంటి ఈ వాగ్దానములు నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను చెప్పాడు దేవుడు. నిచ్చెన ఎందుకు చూపించాడు అంటే, నిత్యంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇవి నేర్చుకొని నువ్వు ఇలా నడిస్తే నేను ఈ వాగ్దానములు నీ జీవితంలో నెరవేరుస్తాను అని నిచ్చెన చూపించాడు. అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిచ్చెనలో ఉన్న అనుభవాలు ఏంటో నేర్చుకొని అలా మనం నడుచుకోగలిగినట్లయితే ఆ వాగ్దానములు మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఆమె నిచ్చెనలో ఉన్న అనుభవాలు ఏంటి? దేవదూతలు ఎక్కుతున్నారు, దేవదూతలు దిగుతున్నారు. ఎక్కటము గురించి పోయిన ఆదివారం నేను చెప్పాను. ఒక విషయం చెప్పాను. అసలు నిచ్చెన అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది? యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నది నిచ్చెన. వినాలి. నిచ్చెన మీద నుండి దేవదూతలు కింద నుంచి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు తల మీద చేపెట్టి ప్రార్థన చేసి దేవదూతలు ఎక్కి వెళుతున్నారు పైకి. దేనికి సాదృశ్యం ఉన్నదంటే, యాకోబు యొక్క సమస్య ఏంటో తెలుసుకొని దేవదూత దేవుని యొద్దకు తీసుకొని వెళుతున్నాడు. అది ఒక విషయం. అందుకు యాకోబు ధైర్యంగా ఉన్నాడు. మన సమస్యలను దేవదూత దేవుని యొద్దకు తీసుకొని వెళుతున్నాడని ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. రెండోది ఏంటంటే, అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం, లెసన్ ఏంటంటే, యాకోబు యొక్క సమస్యను దేవుని యొద్దకు తీసుకెళ్తున్నాడు దేవదూత, ఎక్కి వెళుతున్నాడు. అంటే అనేక మంది సమస్యలను మనము దేవుని యొద్దకు తీసుకెళ్లే వారముగా ఉండాలి. అనగా విజ్ఞాపన ప్రార్థన చేసే విజ్ఞాపన కర్తలముగా మనం ఉండాలి.
ఇంకోటి దేవదూత పైకి ఎక్కుతూ ఉంటే ఆకాశం తిరుగుబడిందంట. అంటే అడ్డుగా ఉన్నటువంటి పాపము తొలగిపోతుంది, అడ్డుగా ఉన్న సమస్యలను తొలగిపోతాయి. మూడో చెప్పాను, దేవదూత ఎక్కుతూ ఉంటే ఏం జరిగింది? నిచ్చెన ఎక్కే వారికి తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడు, పరలోక రాజ్యం కనిపిస్తుంది, దేవదూతలు కనిపిస్తాయి, వాగ్దానములు దేవుడు నెరవేరుస్తాడు. ఇది మూడో విషయం. నాలుగోది ఏంటి? నిచ్చెన ఎక్కాలి. ఓకే, నిచ్చెన ఎక్కటం అంటే ఏంటి? మొదటి మెట్టు ఏంటి? మారుమనసు. రెండో మెట్టు ఏంటి? బాప్తిస్మం. మూడో మెట్టు ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. నాలుగో మెట్టు ఏంటి? వేరు బాగు జీవితంలో మూర్ఖలేని తన వారికి వేరవ్వాలి. మరి మందిరానికి వస్తున్నావు, పనికి వెళ్ళిన చోట త్రాగుబోతులతో వ్యభిచారులతో విచ్చలవిడిగా తిరిగే వాళ్ళతో, పాను పరంగులు చుట్టలు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, బూతులు అబద్ధాలు సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళతో తిరుగుతుంటే వాళ్ళ మీద ఉన్న దెయ్యాలు నీకు పడతాయి, నీ జీవితం పాడైపోద్ది. జాగ్రత్త. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. స్నేహము కూడా ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, కొంచెం ఆలోచించుకోవాలి. భక్తి లేకుండా బ్రతికే వాళ్ళతో స్నేహం చేయకూడదు. వేరవ్వాలి. వాళ్ళకు వేరైతేనే మనం రక్షించబడతాం. వేరవ్వాలి. ఎవరికి దగ్గర అవ్వాలి? అపోస్తుల బోధ యందు ఉండాలి. అంటే దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన సేవకుడు బోధ వినాలి. అపోస్తుల సహవాసములు ఉండాలి. మందిరానికి వచ్చిపోవటం కాదు, నాతో నీకు ఒక సహవాసం ఉండాలి. నాతో నువ్వు మాట్లాడాలి, నేను నీతో మాట్లాడుతూ సహవాసం కలిగి ఉండాలి. అపోస్తుల రొట్టె విరుచుట. తర్వాత ఎక్కడ ఉండాలంట? అపోస్తుల ప్రార్థన యందు. అది నెక్స్ట్ ఇంకోటి చెప్పాను, ఏంటది? లాస్ట్ అండ్ ఫైనల్, దేహ విమోచన. అనగా ఈ మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడి ఎత్తబడి దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆ స్థాయి రావాలంటే, ఆ మెట్టుకి ఎక్కాలంటే ఇన్ని మెట్లు ఎక్కాల. మధ్యలో నిచ్చెన మీద ఎక్కుతూ ఉన్నారు దేవదూతలు. అంటే ఇది. ఇంకొక విషయం కూడా నేను పంచుకుంటాను మీతో. ఏంటి విషయం అంటే, దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నాడు. ఎత్తుకి ఎక్కేటప్పుడు ఎప్పుడు కూడా పైన చూస్తూ ఎక్కుతారు. నెక్స్ట్ మెట్టు ఏంటి? పైన చూసుకుంటూ ఎక్కుతారు, కానీ మెట్లు ఎక్కేటప్పుడు కిందకు చూడకూడదు, పైన చూస్తూ ఎక్కుతారు. అలాగే పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అలాగే మనము కూడా నిచ్చెన అనే యేసయ్య మీదగా, లేదా నిచ్చెననే వాక్యములో గుండా వాక్యానుసారంగా ఎక్కుతూ ఉన్నాం. ఎక్కటం అంటే ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుట అని అర్థం. ప్రతిరోజు నీ ప్రార్థనలో ఈ మాట వాడకుండా నువ్వు ప్రార్థన ముగించకూడదు. ఏంటా ప్రార్థన అంటే, దేవా నన్ను ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి కలుగు చేయని అడగాలి. ఈ మాట వాడకుండా నువ్వు ప్రార్థన ముగించకూడదు. ఏక మనసుతో గంటల గంటల ప్రార్థన చేస్తే మంచి ప్రార్థనా పరుడుగా, మంచి ప్రార్థనా పరురాలుగా నన్ను మార్చని ప్రతిరోజు అడగాలి ఈ మాట. అప్పుడు దేవుడి నీ చేత ప్రార్థన చేయిస్తే, ప్రార్థన నేర్చుకుంటే సమస్తాన్ని నువ్వు జయించగలవు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మెట్లు ఎక్కే దేవదూత క్రిందకు చోట్ల పైన దేవుణ్ణి చూస్తూ ఎక్కుతున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు యేసు వైపు చూచుచూ అదుగో మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. దేవదూత పైకి ఎక్కుతూ ఉన్నాడు, పైన తండ్రిని చూస్తూ ఎక్కుతున్నాడు. నిచ్చెననే యేసయ్య లేదా నిచ్చెననే వాక్యములో మనం ఆత్మీయ జీవితంలో వాక్యానుసారముగా వాక్యాన్ని చూసుకుంటూ దినదినము ఎదగాలి. అది పైకి ఎక్కటం అంటే. అలా ఎక్కిన వాడే పరలోకానికి వెళతాడు. ఆత్మీయ జీవితంలో దినదినము ఎదిగిన వారే దేవుడి రాజ్యానికి వెళతారు.
నిచ్చెన ఎక్కేవాడు దేవదూత తండ్రిని చూస్తున్నాడు. మనము కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నాం. ఎక్కుతూ ఉన్నాం నిచ్చెన, అనగా నిచ్చెనని యేసయ్యను లేదా వాక్యాన్ని చూసుకుంటూ ఆత్మీయ జీవితంలో ఎక్కుతూ ఉన్న దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అయితే దేవుణ్ణి చూస్తూ ఎక్కాలి. దేవదూత పైన దేవుణ్ణి చూస్తూ ఎక్కుతున్నాడు. మనము కూడా దేవుణ్ణి చూస్తూ ఎక్కాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి చూస్తూ ఎక్కాలి. మనుషులు ఎవరిని చూడకూడదు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెములో పరిగెత్తాలి, లేదా మెట్లు ఎక్కాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనుషులు ఎవరిని చూడొద్దు. ఎందుకు తెలుసా? 99 మంచి ఉండొచ్చు, ఆ ఒక్కటి చిన్నది ఏదో బలహీనత ఉంది. దాని నిమిత్తం అతను ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, ఉపవాసం ఉంటాడు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటాడు, పోరాడుతూ ఉంటాడు. ఒకసారి ఏం చేయిస్తాడు, ఒకసారి సాతాను చేస్తూ ఉంటాడు. 99 మంచి ఉన్నది, ఆ ఒక్కటే ఏదో చిన్న బలహీనత ఉంది. ఒకరోజు దాన్ని కూడా జయించడానికి దేవుడు కృపణిస్తాడు. జయించి ఆయన ఇప్పుడు ఒకరోజు దేవుడి రాజ్యానికి వెళతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప కావాలి. విశ్వాసులైనా సేవకులైనా భూమి మీద ఉన్నారు అంటే గుర్తుపెట్టుకో, పరిపూర్ణులు భూమి మీద ఉండరు. చెట్టు మీద కాయ పండితే చెట్టు మీద ఉండిద్దా? ఉండదు, రాలి కింద పడిపోద్ది. పరిశుద్ధతలో ఒక వ్యక్తి, భక్తిలో ఒక వ్యక్తి భూమి మీద పండాడు, పరిపూర్ణతకి ఎదిగాడంటే భూమి మీద ఉండరు, పర్వతానికి వెళ్ళిపోతారు. చెట్టు మీద కాయ పూర్తిగా కుళ్ళిందంటే చెట్టు మీద ఉండిద్దా? ఉండదు, భూమి మీద పడిపోద్ది. అలాగే ఒక వ్యక్తి భూమి మీద పూర్తిగా పాడైపోయాడు అంటే భూమి మీద ఉంచడం. పరిశుద్ధతలో పండిన, పాపములో కుళ్ళిన చెట్టు మీద ఉండదు. మనిషి కూడా పరిశుద్ధతలో పండిన, పాపములో కుళ్ళిన, పూర్తిగా పాడైపోయాడానికి మనిషి భూమి మీద ఉంచడం. పూర్తిగా భక్తులు ఎదిగడానికి, పరిశుద్ధతకు వచ్చాడు, పరిపూర్ణతకు వచ్చాడనుకో భూమి మీద ఉంచడం. దేవుడు తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టేస్తాడు. జాగ్రత్త గమనించు. భూమి మీద ఉన్నారు అంటే మనుషులు ఇంకా చిన్ని చిన్ని బలహీనతలు ఏదో ఉన్నాయి, అవి దేవుడు చూడటం లేదు. ఎందుకంటే మంచి ఎక్కువ ఉంది, చెడే కొంచెం ఉంది. 99 మంచి ఉంది, కొంచెమే ఒకటి చిన్న బలహీనత ఉంది. దేవుడు అది చూడటంలా. 99 చాలా ఎక్కువ ఉంది మంచి. ఆ భక్తిని చూసి దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ ఒక్క బలహీనత కూడా జయించి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు కృపనిస్తాడు. కృప పొందుకొని దాన్ని కూడా జయించి విశ్వాసైన సేవకులైన దేవుని రాజ్యానికి వెళతారు. జాగ్రత్త గమనించు. అందుకని మనుషుల వైపు చూడొద్దు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వారు నీకు ఎంత భక్తిగా కనిపించినా వారిలో ఏదో చిన్న బలహీనత ముందు తెలియదు, తర్వాత నీకు తెలిసింది. తెలిసినప్పుడు ఇతను చాలా భక్తి గలవాడు అనుకున్నానే, భక్తి గలవారే. ఇతను మంచి ప్రార్థన పరుడు అనుకున్నాను, ప్రార్థన పరుడే. ఈమె మంచి భక్తి గలది అనుకున్నాను, భక్తి గలదే, ప్రార్థన పర్రాలే. 90 ఉంది భక్తి, 10 తనలో చిన్న బలహీనత ఉంది. 10 ఏంటి? 10 బలహీనత అంటే అప్పుడప్పుడు కొద్దిగా అబద్ధాలాడిద్ది సరదాగా, అప్పుడప్పుడు సరదాగా బూతులు మాట్లాడిద్ది, అప్పుడప్పుడు సరదాగా గొడవలు పడతా ఉంటారు, కొంచెం లైట్గా కక్షాదేశాన్ని గుండెల్లో ఉంచుకుంటూ ఉంటారు. 90 మంచి ఉంది, 10 చెడు ఉంది. అంత మాత్రం దేవుడు విడిచిపెడతాడా? అంత మాత్రం దేవుడు త్రోసివేస్తాడా? అంత మాత్రం దేవుడు నరకాన్ని పంపిస్తాడా? దీవిస్తూనే ఉంటాడు. 90 మంచి ఉన్నది, 10 చెడు ఉంది. ఏది ఎక్కువ ఉంది? మంచి చాలా ఎక్కువ ఉంది. 90 అంటే చాలా ఎక్కువ. చెడు 10 ఉన్నది, కొంచెమే ఉంది. ఈ మనిషి దేవుడు ఎలా దీవిస్తున్నాడని మనం ఏం చేస్తాము? 10 చెడును చూసి ఈ మనిషిని దేవుడు అలా దీవిస్తున్నాడు, ఈ మనిషిని దేవుడు అలా గణపరుస్తున్నాడు, ఈ మనిషిని దేవుడు అలా వాడుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఏం చూశాడు తెలుసా? 90 మంచిని చూశాడు, 10 చాలా తక్కువ. మనం మనుషులం కాబట్టి ఆ 10 చెడునే చూస్తాం, చూసి ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటాం. వీళ్ళని అలా దేవుడు దీవించాడు అనుకుంటాం. దేవుడు చాలా మంచి ఎక్కువ ఉన్నది, 90 ఉన్నది మంచి అని అందును బట్టి దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. ఆ 10ని జయించడానికి కూడా దేవుడు కృపనిస్తాడు. ఆ కృప ద్వారా ఆ 10 కూడా జయించి సేవకులైన విశ్వాసులైన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. అందుకని
ప్రతి వ్యక్తిలో కూడా ఏదో చిన్న బలహీనత ఉంటుంది. అందుకని మనుషులను నువ్వు చూడగాక. భక్తిలో నడవాలంటే మనుషులను చూడొద్దు, యేసయ్యను చూడు. ఆయనలో ఏ బలహీనత లేదు. అడగడేసేపట్లో పరిపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగణుడు. ప్రతి కోణములో పరిశుద్ధతలో యేసయ్యను చూడు, యథార్థతలో యేసయ్యను చూడు, నీతిలో యేసయ్యను చూడు, ప్రార్థనలో యేసయ్యను చూడు, అభిషేకములో యేసయ్యను చూడు, ప్రతి దానిలో యేసయ్యను చూడు, బోధలో యేసయ్యను చూడు. మనుషులలో బలహీనతలు ఉంటాయి, ముందు నీకు కనపడవు, తర్వాత కనపడ్డప్పుడు నువ్వు తట్టుకోలేక ఇంత బలహీన తీర్థంలో ఉందా, ఏమిలో ఉందని నువ్వు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతావు. ఆ బలహీనత నుంచి విడుదల పొందాలని వాళ్ళు కూడా కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటూనే ఉంటారు. ఎవరు కావాలని బలహీనతలోకి, పాపంలోకి వెళ్ళరు. చాలా జాగ్రత్తగా గమనించు. అందుకని ఏ మనిషిని నువ్వు చూడొద్దు. చూస్తే వారిలో ఏదైనా చిన్న బలహీనత నీకు కనపడితే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలేవు, నువ్వు కూడా పడిపోతావు. 10 మందిని చూసావు, 10 మందిలో 10 బలహీనతలు చూసావంటే ఆ 10 బలహీనతలు ఆటోమేటిక్ నీకు తెలియకుండానే వచ్చేస్తాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. పాటల పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర? పాటల పుస్తకాలు చూపించండి. నేను పాటల పుస్తకం చూపించమన్నాను కానీ ఓపమన్నానా? ఓపమన్నా. మీరు ఊపారు. ఎందుకు ఊపారు తెలుసా? చూస్తే ఆటోమేటిక్గా చేసేది చెయ్యాలనిపించింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఓపమని చెప్పలా, చూపించమన్నా. నేను ఊపితే మీరు ఊపారు. అంటే దీని అర్థం ఏంటంటే చూస్తే తెలియకుండానే చేయాలి అనిపిస్తుంది. అర్థమైందా? అది ఎదుటి వ్యక్తిలో ఏదైనా బలహీనత నువ్వు చూసావా, 10 మందిలో 10 బలహీనతలు నువ్వు చూసావంటే ఆ 10 బలహీనతలు చేయాలని మనసు వస్తుంది నీకు తెలియకుండానే. అప్పుడు నువ్వు పాడైపోతావు. అందుకని దేవుడు ఏమన్నాడంటే మనుషులను నువ్వు చూడొద్దు. ఎవరు చూడాలంట? విశ్వాసమునకు కర్త యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో యేసు వైపు చూచుచు నిచ్చెన ఎక్కాలి. ఆమెను హల్లెలూయా. ఆయనలో ఏ బలహీనత లేదు, ఆయనలో ఏ పొరపాటు లేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిపూర్ణుడు. మన యొక్క గోల్, మన టార్గెట్, మన గమ్యము ఏంటో తెలుసా? క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు మనము ఎదగాలి. మన టార్గెట్ అది, మన గోల్ అది, మన లక్ష్యము యేసయ్య పరిపూర్ణత. కనుక యేసయ్య పరిపూర్ణత మన లక్ష్యము కాబట్టి యేసయ్యను చూడాలి. జనాలతో మనకేం పని? ఎదుటి వ్యక్తిలో నీకు ఒక బలహీనత ఏదైనా కనపడింది. ఉదాహరణకి ఆయన పానుపరగేస్తున్నాడు, తోటి సహోదరుడు. నువ్వు చూసావు, వామ్మో ఈయన పానుపరగేసుకున్నాడేంటి అని. అప్పుడు ఆ బలహీనత నీలోకి రాకుండా చూసుకో. దేవుడు అన్నాడు అప్పుడు ఏం చేయాలి తెలుసా? అతనిని ద్వేషించగాక, అతనిలో ఉన్న ఆ పాపాన్ని, ఆ బలహీనతను ద్వేషించు. అంటే అతనిని ప్రేమించు, అతని కోసం ప్రార్థన చెయ్యి, కానీ అతనిలో ఉన్న పాను పొరగేసుకుంటున్నాడే అది నీలోకి రాకుండా చూసుకో, దాన్ని ద్వేషించు. అతనిని ప్రేమించు, అతనిలో ఉన్న బలహీనతను ద్వేషించు. ఆమెను ప్రేమించు, ఆమెలో ఉన్న బలహీనతను ద్వేషించు. ఆమెను ప్రేమించు, ఆమెలో ఉన్న పాపాన్ని ద్వేషించు. ఆమెని ద్వేషించుకు. ఆమెలో ఏదో చిన్న పొరపాటు ఉందని సహోదరిలో ఆమెను ద్వేషించుకో. అతనిలో చిన్న పొరపాటు చూసావని అతన్ని ద్వేషించుకో. ఛీ ఇది పెద్ద భక్తుడా, ఛీ నేను పెద్ద భక్తురాలా అనగాక. చిన్న బలహీనత చూసి నువ్వు అసహించుకున్నావంటే నీలో బలహీనత చూసి దేవుడు కూడా నిన్ను అసహించుకుంటాడు. అతనిలో ఉన్న బలహీనత చూసి అతను నువ్వు అసహించుకున్నావంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు నీలో బలహీనత చూసి. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు క్షమించండి. అది నేను ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాను. భక్తి నేర్చుకోవడానికి వచ్చేది, జాగ్రత్తగా నేర్చుకో. గమనించు వాక్యాన్ని. ఛీ ఆమె, ఛీ ఆయన అని ద్వేషించుకో. ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. వారి గురించి నువ్వు చెడ్డగా ఎక్కడ మాట్లాడగాక, మాట్లాడితే నీ గురించి చెడ్డగా మాట్లాడటానికి 10 మందికి అప్పగిస్తాడు దేవుడు నిన్ను. ఏది విత్తుకుంటే అది కోసుకోవాలి. అతను సిగరెట్ తాగుతున్నాడు చూసావు, ఆయన గురించి నీకు తెలుసా?
సిగరెట్ తాగుతున్నాడు, ఆయన గురించి నీకు తెలుసా? సిగరెట్ తాగుతున్నాడు 10 మంది చెప్పి గోల్ చేస్తున్నావు అనుకో, నీలో కూడా బలహీనతలు ఉన్నాయి. నిన్ను 10 మందికి అప్పగిస్తాడు నీ గురించి చెప్పుకోవడానికి దేవుడు. అర్థమవుతుంది ఇప్పుడు? ఆయన పరువు నువ్వు తీస్తే నీ పరువు దేవుడే తీస్తాడు. దేవుడికి అది నచ్చని కార్యం. నీకు దేవుడు చూపించాడు అతను సిగరెట్ తాగుతున్నాడు. ఎందుకు చూపించాడు తెలుసా? అతని కోసం ప్రార్థన చెయ్యని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడలో నీకు బలహీనత చూపించాడు, ఆవిడ కోసం ప్రార్థన చేయమని చూపించాడే కానీ దేవుని 10 మంది చెప్పి గోల చేయమల్లా. కొందరు మోకాళ్ళు నల్లగా కాయలు కాస్తాయి, జీవితంలో దేవుని ఉండదు. ఎందుకు తెలుసా? ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఈ ఆత్మీయ యాత్రలో దినదినం అభివృద్ధి చెందాలి. యేసయ్య వైపు చూచుచూ మన నెచ్చిని ఎక్కాలి. అంటే యేసయ్య వైపు చూచుచూ అంటే మనుషుల వైపు నువ్వు చూడొద్దు. చూస్తే నువ్వు పడిపోతావు, చూస్తే నువ్వు ఆగిపోతావు, చూస్తే నువ్వు దిగజారిపోతావు. నిచ్చెన ఎక్కుతున్న దేవదూత పైన దేవుడు చూస్తున్నాడు కానీ కింద యాకోబును చూడట్లేదు. ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. దేవదూతకి కింద యాకోబు కనిపిస్తున్నాడు. కింద భూమి ఉన్నది, పైన ఆకాశం ఉంది. కింద భూమి ఉన్నది, పైన పరలోక రాజ్యం ఉన్నది. దేవదూత ఎక్కేటప్పుడు దేని చూస్తున్నాడు? పైన పరలోకాన్ని చూస్తున్నాడు, పైన దేవుడిని చూస్తున్నాడు. కానీ దేవదూత కింద భూమిని చూడలేదు. అలాగే నిచ్చెన ఎక్కుతూ ఉన్నాం, ఆత్మీయ జీవితంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాం, వాక్యానుసారంగా నడుస్తూ. నిచ్చెన అంటే యేసయ్య అంటే వాక్యం. వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాం, నిచ్చెన ఎక్కుతూ ఉన్నాం. దేవదూత కింద భూమిని చుట్టలా, పైన పరలోకాన్ని చూస్తున్నాడు. మనము కూడా పరలోకాన్ని చూస్తూ ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తానా, ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తానా, ఆ పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చిద్దా, నేను ఎప్పుడు వెళ్తానా. ఇప్పుడు మనకు ఆలోచన ఉండాలి. బంగారు ఎప్పుడు కొంటానా, కాస్ట్లీ బట్టలు ఎప్పుడు కొంటానా, బీరువా ఎప్పుడు కొంటానా. ఈ పనికి మాలిన వాటి మీద కదా నీ మనసు ఉండాల్సింది. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. కొందరు మనసంతా ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి మీదే, బంగారం మీద, డబ్బుల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, ఇల్లు పొలాలని, వీటి మీద కాదు. నీ మనస్సు వీటి మీద ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళలేవు. దేవదూత మెట్లెక్కుతున్నాడు, కింద భూమిని చూడటల్లా, పైన పరలోకాన్ని చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనము కూడా ఆ పరలోకాన్ని చూడాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎంత భక్తిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత పరిశుద్ధమైన జీవితం చేయాలి. ఇప్పుడు మన కూర్చున్న లేచిన నిలబడ్డ పరలోకం గురించి ఆలోచన ఉండాలి. ఎందుకు తెలుసా? మరణం నీకు వచ్చిద్ది, నాకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, అది గుర్తుపెట్టుకో. అందుకని సిద్ధంగా ఉండాలి. చనిపోగానే వెళితే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, లేకపోతే కింద పాతాళానికి వెళ్ళాలి. అందుకని సిద్ధముగా ఉండాలి పరలోక రాజ్యము గురించి. ఆమేన్. పైన ఎక్కేవాడు దేవుణ్ణి చూస్తూ ఎక్కాలి, పరలోకాన్ని చూస్తూ ఉండాలి. అది నేర్చుకోవాలి ఈరోజు పాఠం. ఇంకొక విషయం నేను చెప్తాను. నిచ్చెన ఎక్కేటప్పుడు నిచ్చెన పట్టుకోకుండా ఎక్కుతావా? పట్టుకొని ఎక్కాలి. నువ్వు సరదాగా పట్టుకుంటావా? లూజుగా పట్టుకోకూడదు. నిచ్చెన ఎక్కేటప్పుడు గట్టిగా పట్టుకొని ఎక్కాలి. పట్టుకోకుండా నిచ్చెన ఎక్కకూడదు, పట్టుకోకుండా నిచ్చెన మీద నిలబడకూడదు. పట్టుకొని నిచ్చెన ఎక్కాలి. ఎక్కేటప్పుడు గట్టిగా పట్టుకొని ఎక్కాలి నిచ్చెన. అప్పుడే మనం పరలోకానికి పైకి వెళ్ళగలం. పరలోకానికి ఏంటి గట్టిగా పట్టుకోవాలి? చదువు 4వ అధ్యాయం 13వ వచనం సామెతల గ్రంథం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము. అనగా జాగ్రత్త గమనించు, దేవుడు మనలో జీవాత్మను పెట్టాడు. ఈ జీవాత్మ భూమి మీద బ్రతకడానికి ఉపయోగపడుతుంది. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనలో ఉన్న జీవం పనికిరాదు. మనలో ఉన్న జీవము ఎదిగి ఎదిగి సమృద్ధి జీవముగా మార్చబడినప్పుడు, యేసయ్య అంత సమృద్ధి జీవం మనలోకి వచ్చినప్పుడు మనం నిత్య జీవమని పరలోకానికి వెళ్ళగలం. మనలో జీవము ఎదగాలి. మనలో ఉన్న జీవము యేసు ప్రభు అంత పరిపూర్ణమైన జీవంలోకి ఎదగాలి అంటే గట్టిగా పట్టుకోవాలి నిచ్చెన. నిచ్చెన అనగా యేసయ్య. యేసయ్య అంటే వాక్యం, వాక్యం అంటే ఉపదేశం. ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. ఉపదేశం అంటే ఏంటి? సంపూర్ణ బోధ అని అర్థం. ఉపదేశం వెన్నెముక లాంటిది.
వెన్నెముక లేకపోతే మనిషి నిలబడలేడు. ఉపదేశం లేకపోతే నువ్వు నిలబడలేవు. కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, రోగాలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు నిలబడి అన్ని జయించుకుని దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఉపదేశం ఉండాలి. నువ్వు ఎక్కేటప్పుడు దేవదూత నిచ్చెన గట్టిగా పట్టుకుంటాడు. నిచ్చెన అనగా వాక్యము, వాక్యం అనగా ఉపదేశం. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. నేను చెప్పే వాక్యం ఉపదేశం. దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పడం సందేశం. దేవుడు దీవించాలి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వివరించి చెప్పటమే ఉపదేశం. తేడా తెలియాలి నీకు. దేవుడు దీవిస్తాడు అని చెప్పటము సందేశం. ఎలా ఉంటే దేవుడు దీవిస్తాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వివరించి చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పటాన్నే ఉపదేశం అంటారు. నేను అది చెప్తా. సందేశం చెబుతా, ఉపదేశం చెప్తా. ఉపదేశం అందరూ చెప్పలేరు. మళ్ళీ ఈ ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. మీరు సందేశాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఏంటది? అప్పులు తీరతాయి అన్నాడు అన్న, రోగం తగ్గిపోద్ది అన్నాడు దైవజనుడు, ఇల్లు కట్టుకుంటారు అన్నాడు, ఉద్యోగం వచ్చింది అన్నాడు, వివాహం జరిగిద్ది అన్నాడు. అది సందేశం. ఆ సందేశాన్ని గట్టిగా పట్టుకుంటున్నా, మంచిదే. ఆ దీవెనలు రావాలంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేను చెప్పేనే వివరించి ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. ప్రజలాడు హల్లెలూయా. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే నువ్వు మెట్లు ఎక్కగలవు, పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. అలా చెప్పాడు వాక్యం, ఇలా చెప్పాడు అనకూడదు, మాట్లాడకూడదు. అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. కొలస్సీ రాసిన పత్రిక 1:23 ప్రతి మనిషిని క్రీస్తునందు అదుగో సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట ఒకరోజు మధ్యాకాశంలో నేను నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి నేను బుద్ధి చెప్పాలి. నీలో బుద్ధి నశించినప్పుడు, బుద్ధి లేనప్పుడు, బుద్ధి దూరం అవుతున్నప్పుడు నీకు బుద్ధి చెప్పాలి. వయసులో నాకంటే పెద్దదానివి కావచ్చు, వయసులో నాకంటే పెద్దోడు కావచ్చు, చదువు నాకంటే ఎక్కువ చదివి ఉండొచ్చు. ఏది ఉన్నా నీకు నేను గురువుని, నీ పై అధికారిని నేను. దేవుడిచ్చిన అధికారం అది నాకు. నీకు బుద్ధి చెప్తా. బుద్ధి చెప్పడానికి అక్కడ పెట్టింది దేవుడు నన్ను. బుద్ధి చెప్తా. సరి చేసుకుంటే దీవించబడతావు, పరలోక రాజ్యానికి వస్తావు. సరి చేసుకోకపోతే దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. అంతే. నువ్వు చేసేది తప్పు, అది నీకు తెలియదు, అది నాకు తెలుసు. నేను గద్దిస్తా, బుద్ధి చెప్తా. బుద్ధి చెప్పడానికి దేవుడు పెట్టాడు. ప్రతి మనిషికి బుద్ధి చెప్పి బోధించచ్చు, ఆయన ప్రకటించుచున్నాం. అది ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. అట్లా చెప్పాడు వాక్యం, ఇట్లా చెప్పాడు వాక్యం అని నువ్వు ఎగతాళి హేళనగా మాట్లాడితే నీకు అది శాపము. నీకు దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్త. ఏం మాట్లాడకూడదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఓన్లీ జడ్జిమెంట్. అంతే. ఈ ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకో, విడిచిపెట్టగాక. నిచ్చెన ఎక్కే వ్యక్తి గట్టిగా పట్టుకుంటేనే ఎక్కగలడు. పడకుండా ఉంటాడు, పడకుండా పైకి వెళతాడు. నిచ్చెన పట్టుకోకుండా ఎక్కాడా కింద పడతాడు, చచ్చిపోతాడు. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటేనే నువ్వు నిచ్చెన ఎక్కగలవు, పరలోక రాజ్యానికి వెళ్ళగలవు, దీవెనలు పొందగలవు. అలాగే నిచ్చెను ఎక్కకుండా నిచ్చెన దగ్గర ఉన్న వ్యక్తి కనపడడు. నిచ్చెన స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ చాలా ఎత్తుకి వెళ్ళావు నిచ్చెన మీదకి. ఎత్తులో ఉన్న వ్యక్తి దూరం ఉన్న వాళ్ళకు కూడా కనపడతాడు. ఆమె అనగా నువ్వు ఒక్కొక్క మెట్టు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటే ప్రపంచమంతా దేవుడు నిన్ను చూసేటట్టు చేస్తాడు. గట్టిగా చప్పట్లో ఆమేన్ హల్లెలూయా. ఎక్కకుండా ఫస్ట్ మెట్టు దగ్గరే ఉంటే నువ్వు ప్రక్కనోడు కూడా కనపడవు. కిందన్నవాడు కనపడతాడా? కొండ మీదకి ఎక్కు, వినుకొండంతా కనపడిద్ది. వినుకొండలో ఉన్న వాళ్ళందరూ కొండ మీద ఉన్నవాళ్ళు కనపడతా ఉంటారు. నువ్వు ఎత్తుగా ఎక్కితే, ఎత్తుకి వెళుతూ ఉంటే అందరూ నీకు కనిపిస్తారు, అందరికి నువ్వు కనిపిస్తావు. అందరికి నువ్వు కనిపించటం అంటే నాము నీ ఘనతను దేవుడు అందరికి చూపిస్తాడు. నీకు అందరూ కనపడతారు.
ఎత్తులో ఉన్న వ్యక్తికి అందరూ కనపడతారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో ఒక స్థాయికి నువ్వు ఎదిగిన తర్వాత ఎదుటి వారి ఆత్మీయ జీవితం ఏంటి, వారి బలహీనతలు ఏంటి మొత్తం నీకు తెలుస్తాయి. కనిగరు సడన్గా నాకు ఒక విజన్, దర్శనం కలిగింది. చనిపోయిన ఒక వ్యక్తిని, డెడ్ బాడీని తీసుకొని వస్తున్నారు. రెండో రోజు మీటింగ్ ఆగిపోయినట్టుగా ఓ పెద్ద కోడి పుంజుతో అక్కడ తిరుగుతున్నట్టుగా చూపించాడు నాకు. పట్టుకొని ఆ కోడి పుంజుని ముక్కలుగా నరికి అవతల పడేసా. అలా జరగకూడదు ప్రభు అని ప్రార్థన చేశా. రెండో రోజు వాక్యం చెప్తూ నిన్న ఒక అద్భుతం జరిగింది అన్నాను. ఈరోజు వాస్తవంగా సంఘములో ఒక వ్యక్తి చనిపోవాలి, ఈరోజు రెండో మీటింగ్ ఆగిపోవాలి లెక్క ప్రకారం సాతాను ప్లాన్ చేశాడు అనగానే అప్పుడు వెంటనే ఒక వ్యక్తి వచ్చి ఏడ్చుకుంటూ చెప్తుంది, అయ్యా రాత్రి సాతాను నన్ను ఎంత శోధించాడంటే ఫ్యానుకు ఉరేసుకోలే చచ్చిపో, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు, ఏంది ఈ పిల్లలతో, ఈ భర్తతో ఏంటని రాత్రి నన్ను బలంగా శోధించాడయ్యా. వాస్తవంగా నేను చనిపోవలసిన వ్యక్తినయ్యా. ఉరేసుకుందామనే ఆలోచన వచ్చి కూడా రాత్రి మీరు చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి సావకూడదు, నేను ఆత్మహత్య చేసుకోకూడదు, కోట్ల అగ్నిగుండంలో కాలిపోతాను, అమ్మో ఆత్మహత్య చేసుకోకూడదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ప్రతి తాళం బుర్రకి తాళం చెవి ఉంటుంది. తాళం బుర్ర తయారు చేసినాడు తాళం చెవి తయారు చేయడా? సమస్య వచ్చిందంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉండిద్ది, ఎందుకు కంగారు పడతావు అని చెప్పా. మీరు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకొని నేను ధైర్యపరచబడి నేను సాతానాన్ని గద్దించుకొని ప్రార్థన చేసుకున్నానయ్యా, బ్రతికున్నానయ్యా. నిజమేనయ్యా. ఇప్పుడు మీరు చెప్పారే ఒక వ్యక్తి చనిపోవాలి రాత్రి అని చెప్పారే, ఈరోజు మీటింగ్ ఆగిపోవాలని చెప్పారే, అది నేనేనయ్యా అని చెప్పి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనము కొండ మీదకి ఎక్కినప్పుడు వినుకొండంతా కనపడిద్ది. మనం ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కి నిచ్చెన పైకి వెళ్ళినప్పుడు, ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగినప్పుడు అందరి యొక్క హృదయాలు మనకు అర్థమవుతాయి. వారి హృదయం ఏంటి, వాళ్ళు ఏంటి మొత్తం తెలిసిపోద్ది. ఇంకొక విషయం గమనించాలి. బాగా ఎత్తుకి వెళ్ళాడు దేవదూత, ఫస్ట్ మెట్టు మీద ఉన్నాడు దేవదూత. అయితే గట్టిగా పట్టుకోలా, ఇద్దరు కింద పడ్డారు. ఎవరికి బాగా దెబ్బ తగిలి చెప్పండి? బాగా ఎత్తుకెక్కాడే ఆయన కింద పడితే దెబ్బ బాగా తగిలిద్ది. అలాగే ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన తరువాత, దేవునితో బాగా దగ్గరగా ఉన్న తరువాత ఏదైనా దేవునికి ఇష్టం లేని పని చేసావా, శిక్ష పెద్దగానే ఉంటుంది. గుర్తుపెట్టుకో. చిన్న పిల్లల్ని చిన్ని దెబ్బలు కొడతారు, పెద్ద పిల్లల్ని పెద్ద దెబ్బలే కొడతారు. చిన్న పిల్లల్ని పెద్ద దెబ్బలు కొడతారా? చచ్చిపోతారు. చిన్న పిల్లల్ని చిన్ని దెబ్బలు కొడతారు, పెద్ద పిల్లల్ని కరదూసం కొడతారు. అందుకని మోషే కూడా ద్రోహులారా అన్నాడు అంతే. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కనానికి రావు అన్నాడు అంతే. ఏంటి అంత పెద్ద శిక్ష అంటే? ఆయన ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగినవాడు. ఇశ్రాయేలీయులు మోషేను చాలా అన్నారుగా, వాళ్ళ శిక్ష వేరు, మోషే శిక్ష వేరు. కనానికి వద్దు అన్నాడు, కానీ పరలోక రాజ్యం ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న కనానికి వద్దులే అన్నాడు. ఎందుకంత శిక్ష? అంత త్యాగం చేసుకున్నాడు, 40 సంవత్సరాలు కష్టపడి ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, భరించుకున్నాడు, నడిపించాడు కదా ఎడారిలో. ఎందుకు ఆయనకు అంత శిక్ష అంటే ఆయన బాగా ఎదిగినవాడు, ఎత్తుగా ఎక్కినవాడు. పడితే కింద దెబ్బ బాగానే తగిలిద్ది. బాగా ఎదిగిన వ్యక్తికి దేవుడిచ్చే శిక్ష వేరు, చిన్నవారికి ఇచ్చే శిక్ష వేరు. అందుకని ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. కింద పడకుండా నిచ్చెన గట్టిగా పట్టుకోవాలి. పడ్డావంటే దెబ్బ బాగా తగిలిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట, ఇంకా గట్టిగా ఏం పట్టుకోవాలి? కిరీటమును ఎవరు అపహరించకుండా. కిరీటం అనగా ఘనత, కిరీటం అనగా దీవెన. విను, కిరీటం అనగా సంఘము, కిరీటము అనగా నీకు ఇచ్చిన ఆశీర్వాదము, అభిషేకము, ఘనతకు సాదృశ్యం. ఈరోజు ఒక స్థాయిలో ఉద్యోగాన్ని పొందుకొని, మంచి వ్యాపారాన్ని పొందుకొని, ఈరోజు ఒక స్థాయిలో నువ్వు ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన కిరీటం. సేవలో ఉన్నావంటే నీకు ఇచ్చిన కిరీటం అది.
ఈ సేవను ఎవరికి వారు వహించుకొనరు, కానీ అహరోను పిలువబడినట్టుగా పిలువబడాలని రాయబడింది. దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన సేవ ఘనంగా ఉంటుంది. జాగ్రత్త గమనించాలి. కిరీటం ఇచ్చాడు అంటే ఘనతనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, దేవుడు కాపాడుతున్నాడు. ఇది కిరీటం. అయితే సాతాను నీ కిరీటాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. దేవుడిచ్చిన ఘనత, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన అభిషేకం. సాతాను దొంగిలించాలని చూస్తున్నాడు నీ కిరీటం. నీ కిరీటము సాతాను దొంగిలించాలనుకుంటున్నాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. ఏమి కలిగి ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చిన వరాలను గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన పరిచర్యని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకొని దానిని నువ్వు చేస్తూ ఉంటే నీ కిరీటం అలాగే ఉంటుంది. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఇచ్చాడా? ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకో. పాట పాడే తలాంతి ఇచ్చాడా? దానిని గట్టిగా పట్టుకో. వాయిద్యములు వాయించే తలాంతి ఇచ్చాడా? దాన్ని గట్టిగా పట్టుకో. సువార్త చెప్పే తలాంతి ఇచ్చాడా? దాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టగాక. అనేక మంది దేవుని ఎదుగు నడిపించే తలాంతి ఇచ్చాడా? దాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టగాక. పరిచర్య చేసే కృపనిచ్చాడా? దాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టగాక. ఒకప్పుడు తెగ చేసేలే పరిచర్య, అప్పుడే దేవుడు నీకు కిరీటం అని ఘనతనిచ్చాడు. ఈ రోజు నువ్వు పరిచర్యని విడిచిపెడితే నీ కిరీటం పడిపోద్ది, నీ ఘనత పడిపోద్ది. పరిచర్య చేసి ఇంకనూ చేస్తూ ఉండాలంట. నువ్వు ఆపితే దేవుడు ఆపుతాడు, నువ్వు ఆపకూడదు. దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకో. వరాలు ఇచ్చాడా? తలాంతులు ఇచ్చాడా? అభిషేకాన్ని ఇచ్చాడా? రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు కదా, గట్టిగా పట్టుకో, పోగొట్టుకోగాక దీన్ని. ముందు సాతానుగాడు నీవు పొందుకున్న వీటన్నిటిని పోగొట్టడానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవి నీవు వాడుకోకపోతే తల మీద కిరీటం ఉండదు. ఉదాహరణకి నేను ఫ్లాగ్ పెట్టాను, ఈ కింద ఈ ఫ్లవర్ వాజ్ తీసేసా. ఫ్లవర్ వాజ్ తీసినప్పుడు జెండా ఉండిద్దా? ఉండదు, పడిపోద్ది. అలాగే దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో, ప్రార్థనా జీవితం ఇచ్చాడా? పరిచర్య ఆత్మనిచ్చాడా? పాటలు పాడి కృపిచ్చాడా? వాయిద్యాలు వాయించే కృపిచ్చాడా? సువార్త చెప్పే కృపిచ్చాడా? అనేక నడిపించే కృపిచ్చాడా? ఏమిచ్చాడు? దానిని గట్టిగా పట్టుకోకపోతే నీ తల మీద కిరీటం ఉండదు. కిరీటం అంటే నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన దీవెన, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన ఘనత. ఆ కిరీటం నీ తల మీద ఉండాలి అంటే నీకు ఇచ్చాడు దేవుడు తలాంతుల వరాలు, వీటిని గట్టిగా పట్టుకోవాలి, వాడుకోవాలి. ఒకప్పుడు నేను తెగ చేసే ప్రార్థన, ఇప్పుడు ఏమైంది? ప్రార్థన తగ్గింది అంటే దేవుడు ఇచ్చినటువంటి దాన్ని గట్టిగా పట్టుకోలేదు కాబట్టి కిరీటం ఉండదు, జాగ్రత్త. దేవుడిచ్చిన కిరీటము ఘనత ఉండదు, జాగ్రత్త. దేవుడిచ్చిన వరాలు తలాంతులు వాడుకోకపోతే కిరీటం ఉండదు, జాగ్రత్త. దేవుడిచ్చిన వరాలు తలాంతులు వాడుకుంటూ ఉండాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటమును ఎవడు అపహరించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, పోగొట్టుకోక. ఇచ్చిన తలాంతులు వరాలు గట్టిగా పట్టుకో. ఒకప్పుడు వాడబడ్డానులే అని ఆపగాక ఇప్పుడు వాడబడాలి. వాడుకోకపోతే కిరీటం ఉండదు, కిరీటం అనే పరలోక రాజ్యం ఉండదు. అభిషేకం ఇచ్చాడా? వాడుకో. అభిషేకం వాడుకోకపోతే నీ మీద కిరీటం ఉండదు, కిరీటం అనే పరలోక రాజ్యం ఉండదు. అభిషేకాన్ని వాడుకోవాలి, ప్రతిరోజు ఆత్మలు ఆనందించాలి, ఎప్పుడో ఒకసారి కాదు. నువ్వు ఆత్మలు ఆనందిస్తున్నప్పుడల్లా లోపల ఉన్నటువంటి పాపము అన్ని కాలిపోతాయి, పరిశుద్ధంగా ఉంటావు. అభిషేకం పొందారు కొందరు, ఊరకనే లబ లబ షబ షబ అంటున్నారు. నిజంగా ఆత్మలు ఆనందించట్లా. నిజముగా ఆత్మలో నింపబడితే ఆ బాడీ షేకింగ్ వేరు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు లోపల నుంచి వచ్చే మాటలు చాలా పవర్ఫుల్గా వస్తాయి. నువ్వు మామూలుగా అరవాలని అంత అరవలేవు, అసలు గొంతు కూడా పోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నింపినప్పుడు గొంతు కూడా పోద్ది.
అక్కడ జరిగింది అదే. రెండో రోజు బాగా వర్షిప్ చేస్తూ ఉన్నాను, ఆత్మలో బాగా ఆనందించాను. పెద్ద పెద్దగా కేకలేసి ఆత్మలో భాషలు మాట్లాడుతున్నప్పుడు గొంతు పోయింది నాకు, కనిగిరిలో. నువ్వు ఆత్మను ఆనందించిన తర్వాత గమనించు, పెదాలు కాలిపోతాయి కదా, అలా కాలినట్టు అనిపించి చూడు, అప్పుడు నిజంగా నువ్వు ఆత్మను ఆనందించేవని అర్థం. ఆత్మను ఆనందించిన తర్వాత మనసంతా తేలికైపోద్ది, ప్రశాంతంగా ఉండేది, తెలుసా, ధైర్యంగా ఉండిద్ది. దేనికి నేను భయపడను అన్నట్టుగా ధైర్యంగా ఉండిద్ది, ఏ సమస్యకి భయపడను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గట్టిగా పట్టుకో. నిచ్చెన ఎక్కే వ్యక్తి గట్టిగా పట్టుకోకపోతే కింద పడతాడు, పైకి ఎక్కి వెళ్ళలేడు. ఏంటి గట్టిగా పట్టుకోవాలంటే నిచ్చెన అనేటువంటి యేసయ్య. యేసయ్య అంటే ఉపదేశం. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, ఈ ఉపదేశాన్ని మర్చిపోగాక. నీ కిరీటము పడిపోకుండా ఉండాలంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఇచ్చిన తలాంతో వరాలు వాడుకో. అటు పక్కన పెట్టగాక. ప్రక్కన పెడితే ఏ కత్తి అయినా చాకు అయినా ప్రక్కన పెడితే ఏమైపోద్ది? తుప్పు పట్టిద్ది. రోజు వాడుతూ ఉండి తుప్పు పట్టిద్దా? చాకు తుప్పట్టదు, పొదునుగా ఉండిద్ది. చివరి మాట ఏంటంటే, వినండి జాతి. ఒక దేవదూత క్రింద మెట్టు మీద ఉన్నాడు, ఒక దేవదూత పైన చాలా ఎత్తైన మెట్టు మీద ఉన్నాడు. ఎక్కుతున్నారు కదా దేవదూతలు. వీళ్ళిద్దరి మీద ఎక్కువ గాలి ఎవరి మీద ఉండి చెప్పండి? మొదటి మెట్టు మీద ఒక ఆయన ఉన్నాడు, చాలా ఎత్తులో మెట్టు మీద ఒక దేవదూత ఉన్నాడు. వీళ్ళిద్దరి మీద ఎక్కువ గాలి ఎవరి మీద ఉండిద్ది? పైన ఉన్న ఆయన మీద గాలి ఎక్కువ ఉండిద్ది. గాలి అనగా శోధన. ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన వారికి శోధన ఎక్కువ ఉండిద్ది. మీ అందరికన్నా ఎక్కువ శోధన నాకు ఉండిద్ది, అది మీకు తెలియదు. ప్రతి క్షణం అనుక్షణం నాకు శోధన ఉండిద్ది. ఒకటి, ఆయా ప్రాంతాలకు వెళతానా, ఆ ప్రాంతంలో దెయ్యాలతో శోధన. రెండోది, నా పాత దెయ్యాలు ఉన్నాయి, ఒకప్పుడు నన్ను వాడుకున్నాయే, ఆ దెయ్యాలు వస్తుంటే వాటితో మళ్ళీ నాకు శోధన. మూడోది, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానా, మీ దెయ్యాలతో నాకు శోధన. మీ దెయ్యాలను కొట్టి తరివేయాలి కదా, నువ్వు కొట్టలేవు, నువ్వు వాటిని జయించలేవు. అప్పుడు నేను ఎంటర్ అవ్వాలి అక్కడికి, నాకు ప్రభు చూపిస్తాడు. ఆ ప్రార్థన చేయలేకపోతున్నా, సాతాన్ని జయించలేకపోతున్నా చూడంటాడు. అప్పుడు నేను వచ్చి దాన్ని కొట్టి తరిమేయాలి. అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు, లేకపోతే ప్యానికెట్ట ఊగిలాడుతూ ఉంటావు. అలా మీకు తెలియకుండా చాలాసార్లు మీ మీదకి వచ్చిన దెయ్యాలను కొట్టి తరిమేసా కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు, లేకపోతే ఇట్ట ఊగిలాడుతూ ఉండేదని. మొదటి వర్ధంతి, రెండో వర్ధంతి రాసేవాళ్ళు. అది నీకు తెలియదు. నీవేది పెద్ద ప్రార్థన పని, పెద్ద భక్తురాలు అనుకుంటున్నావు నువ్వు, నీకు తెలియదు. నిన్ను కాపాడుకోవలసిన బాధ్యత నా మీద ఉంది, అది నా భారం, నా బాధ్యత. కనుక మీ దెయ్యాలతో నేను పోరాడుతూ ఉంటా. నేను విడిచిపెట్టిన దెయ్యాలు ఉన్నాయే, ఆ దెయ్యాలు వస్తాయి అప్పుడప్పుడు, వాటితో పోరాడుతూ ఉంటా. ఆయా ప్రాంతంలో వాక్యం చేయడానికి వెళ్తానే, ఆ సంఘంలోని దెయ్యాలు నా మీదకి వస్తాయి, వాటితో నేను పోరాడుతూ ఉంటా. మీ అందరికంటే ఆత్మీయ జీవితంలో ఎత్తులో మంచి అభిషేకంలో ఉన్నాను కాబట్టి నా మీద గాలి ఎక్కువ ఉండిద్ది. చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టు మీద పెద్ద గాలి ఉండిద్ది. నిచ్చెన మీద బాగా ఎత్తుకి వెళ్ళావు అంటే నీ మీద గాలి కూడా పెరిగిద్ది. గాలి అనగా సాతాను శోధన. దెయ్యం పట్టిందంటే ఏమంటారు? గాలి పట్టిందంటారు. గాలి పట్టిందంటే ఇక్కడ దెయ్యం అని అర్థం, సాతాను శోధన. ఒకరోజు యేసయ్య గలిలయ సముద్రంలో పడవలో వెళ్తా ఉన్నాడు. శిష్యులు కూడా ఎక్కారు. అమరం అంటే పడవలో అడుగు భాగానికి వెళ్ళి వేసే పడుకున్నాడు. సడన్గా తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, అలలు లేచి నీళ్ళ మీద పడుతున్నాయి. పడుతున్నప్పుడు శిష్యులు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి లేపారు. ఆయన యేసు, నీకు చింత లేదా? మేము మునిగిపోతున్నాం. అసలు ఎవరు మునుగుతారు చెప్పు ముందు? వీళ్ళ పైన కూర్చున్నారు, పడవ మీద కర్రలు ఇలా అడ్డంగా కొడతారు కదా, కర్రల మీద కూర్చున్నారు పైన. యేసయ్య లోపల అడుగునా పడుకొని ఉన్నాడు. అలలు కొట్టినప్పుడు లోపలికి నీళ్లు వస్తే ముందు మునిగేది ఎవరు? యేసయ్య అడుగును పడుకున్నాడు, ముందు ఆయన మునుగుతాడు. వీళ్ళు పైన కూర్చొని వీళ్ళెందుకు మునుగుతారు? మేము మునిగిపోతున్నాం, నీ చింత లేదని అడుగుతున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన లేచి, అవిశ్వాసులారు ఎంతకాలం నీతో మేము ఉండేదను అని, గాలి ఆగా, సముద్రం ఆగా గద్దించగానే గాలి సముద్రం అయిపోయింది, నిమ్మడం అయిపోయింది. వాడిని గద్దించాడు,
నెమ్మడి వైపు. గాలి అంటే సాతాను, సముద్రం అంటే ఎవరు? మత్తయి సువార్త 8:23 26 వచ్చిన. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆ, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ, అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ, ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ, అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆ, వారు ఆయన ఎద్దుకు వచ్చి, ఆ, ప్రభువా, ఆ. నశించిపోవచ్చున్నాము, అబ్బా, ఆ, మమ్మను రక్షించమని చెప్పి మమ్మల్ని రక్షించమని చెప్పాను. ఆయనను లేపిరి. ఆ, అందుకు ఆయన, ఆ, అల్ప విశ్వాసులారా, ఆ, ఎందుకు భయపడుచున్నారని ఆ, వారితో చెప్పి ఆ, లేచి ఆ. గాలిని గాలిని సముద్రమును గద్దింపగా గాలిని సముద్రమును గద్దింపగా పిక్కిలి నిమ్మలమాయెను. మిక్కిలి నిమ్మడమాయను. చాలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. వాస్తవముగా అలలు రాగానే నీళ్లు ముందు లోపల కింద నుంచి వస్తాయి, నిండుతాయి. ముందు యేసయ్య మునుగుతాడు లెక్క, పైన కూర్చున్న వాళ్ళకేం కాదు. అలాగే శోధన అక్కడ యేసయ్యకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పెద్దగా ఏమి ఉండదు, కంగారు పడిపోతున్నారు. అలాగే మెట్లు ఎక్కి ఎత్తుగా వెళ్ళిన వ్యక్తికి శోధన ఎక్కువ ఉంటుంది, కింద ఉన్నవాడికి పెద్ద శోధన గాలి ఉండదు. మీ అందరికంటే ఎక్కువ శోధన, సాతాను శోధన నాకుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? సాతాను నన్ను శోధించాడు అనుకో, సాతాను శోధించినప్పుడు కొన్ని సందర్భాలలో అనారోగ్యం వచ్చేసింది అనుకో, ఎగతాళి చేయటం కాదు, నన్ను చూసి భారముగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎక్కేవాడితో గాలి శోధన ఎక్కువ ఉంటుంది, అది తట్టుకొని నిలబడాలంటే గట్టిగా పట్టుకోవాలి. తల వంచండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల తండ్రి, జీవమగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్య దిగవచ్చి మీద ఆశుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభువా, యాకోబుకి వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం నేను నీతో చెప్పింది నేను నెరవేర్చే వరకు నేను విడువనన్నారు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇదిగో ఈ నిచ్చెన చూడు, ఈ నిచ్చెనలో కొన్ని అనుభవాలు ఉన్నాయి, అవి నేర్చుకుని అలా నడుచుకుంటే ఈ వాగ్దానం నెరవేరుస్తానని చెప్పి మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ప్రభువా, ఈరోజు కొన్ని విషయాలు మీరు మా ముందు ఉంచారు. నిచ్చెన ఎక్కుతున్న దేవదూత పైన దేవుణ్ణి తండ్రి నిన్ను చూస్తున్నాడని, అలాగే ప్రభువా నిచ్చెన ఎక్కుతున్న మేము అనగా ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అంటే ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి మేము మనుషులు ఎవరిని చూడకూడదు, వాళ్ళని చూస్తే వారిలో బలహీనతలు కనిపిస్తాయి. కనుక మేము ఆత్మీయ జీవితం ఎదగలేము. ఏ బలహీనత లేనటువంటి యేసయ్య విశ్వాసన కర్తదాన్ని కొనసాగించువాడు అయినా నీ వైపు చూస్తూ నీలో పరిశుద్ధతను, నీలో ప్రేమను, నీలో విశ్వాసమును, నీలో విధేయతను, నీలో ఉన్న పరిచర్యను, నీలో ఉన్న ప్రార్థనా జీవితంలో నీలో ఉన్న సుగుణాలను చూస్తూ అవి నేర్చుకుంటూ ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి నిచ్చిన పైకి వచ్చి నీ రాజ్యంలో ప్రవేశించాలని నేర్పించినందుకు స్తోత్రం. రెండోదిగా నిచ్చెన ఎక్కేవాడు గట్టిగా పట్టుకోవాలి. నిచ్చెన ఎక్కేవాడు గట్టిగా పట్టుకోకపోతే కింద పడతాడు. మొదటి మెట్టు మీద పడబాడు, కింద పడ్డ పెద్ద దెబ్బ తగలదు. బాగా ఎత్తుకెళ్ళిన తర్వాత అక్కడ మెట్టు గట్టిగా పట్టుకోకపోతే అక్కడి నుంచి పడితే దెబ్బలు బాగా తగులుతాయి. అందుకని ఆత్మీయ జీవితంలో ఎదిగిన తర్వాత ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని బాగా ప్రార్థనా జీవితం కలిగి జాగ్రత్తగా ఉండాలని నేర్పించారయ్య. స్తోత్రం. ఈ చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, గుండెల్లో దాచుకోవాలి. ఈ వాక్యాన్ని మర్చిపోకూడదు, వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి. ఈ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలని. త్వరగా రానై ఉన్నారు దేవా మీరు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మీకు కలిగిన మీ కిరీటాన్ని ఎవరు అపహరించుకోకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవన్నారు. మాకు కిరీటం అనే సంఘాన్ని, కిరీటం అనేటువంటి కృపను, కిరీటం అనే జ్ఞానాన్ని, కిరీటం అనే ఆశీర్వాదాలు, కిరీటం అనేటువంటి దీవెనలు, కిరీటం అనే అభిషేకము, కిరీటం అనే రక్షణ భాగ్యము, కిరీటం అనేటువంటి ఘనతను, దీవెన మీరు మాకు ఇచ్చారు. కిరీటం అనే ఆ పరలోక రాజ్యాన్ని మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. కిరీటాన్ని మేము పోగొట్టుకోకుండా ఉండాలంటే మీరు మాకు ఇచ్చినటువంటి వాటిని గట్టిగా పట్టుకోవాలి. మీరు ఇచ్చిన వరాలు, తలాంతులు, ప్రార్థనా జీవితాన్ని గట్టిగా పట్టుకొని మేము వీటిని కాపాడుకోవాలి, వీటి ప్రకారం నడవాలి, వీటిని విడిచిపెట్టకూడదని నేర్పించినందుకు స్తోత్రం. నిచ్చెన అనేటువంటి వీటిని, తలంతుల వరాలు గట్టిగా పట్టుకోవాలి. అలాగే ప్రభువా, ఎత్తుగా ఎక్కినటువంటి వ్యక్తికి గాలి శోధన ఎక్కువ ఉంటుందని మీరు మాట్లాడుతూ వచ్చారు.
కింద ఉన్న వాళ్ళకి కొంచెం గాలి ఉంటే బాగా ఎత్తుకు వెళ్ళిన వ్యక్తి గాలి బాగా ఎక్కువ ఉంటుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. దేవానికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు గాలి అనే సాతాను శోధన ఎక్కువగా ఉంటుందని, అందుకని గట్టిగా పట్టుకోవాలని నిచ్చెన్ని జాగ్రత్తగా ఆచితూచి అడుగేస్తూ పైకి వెళ్ళాలని మీరు బాగా నేర్పించారు. అంత ఎత్తులోంచి పడితే దెబ్బలు బాగా తగులుతాయని, ఆత్మీయ జీవితం ఎదిగిన తర్వాత బహు జాగ్రత్తగా ఉండాలని, ప్రతిదీ గమనించుకుంటూ బహు జాగ్రత్తగా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రమయ్యా. శోధన ఉంటుంది, ప్రార్థన ద్వారానే వాటిని జయించుకోగలమని, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని నిచ్చెన గట్టిగా పట్టుకోవాలి. అలాగే మాకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకొని కృపను పొందుకొని దేవా గాలి అనే శోధన మేము జయించగలమని, అలలనేటువంటి సముద్ర అలలని ఈ లోకములు భక్తిహీనులను మేము జయించగలమని, జయించి మీ రాజ్యంలో ప్రవేశించగలమని మాట్లాడనని స్తుతి. ప్రభువా, ఎత్తుకి ఎక్కిన తర్వాత నిచ్చెన మీద ఆ వ్యక్తి క్రింద ఉన్న వాళ్ళందరికీ దూరంగా ఉన్న వాళ్ళకి కనపడతాడన్నారు. అలాగే ఆత్మీయ జీవితంలో మేము ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత, ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగిన తర్వాత ప్రపంచమంతా మమ్మల్ని చూస్తారని, ప్రపంచమంతా మేము కనపరచబడతామని మాతో బలపరుస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ మాట్లాడినందుకు స్తోత్రం. మొదటి మెట్టు మీద ఉన్నవాడు ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా కనపడాడు పెద్దగా. నిచ్చెన మీద ఎత్తుకు వెళ్ళిన వాడు చుట్టుప్రక్కల దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తాడని, మా కీర్తి ప్రతిష్ట ప్రపంచమంతా వ్యాపించాలంటే ఆత్మీయ జీవితంలో మా బాగా ఎదగాలని నేర్పించారు. స్తోత్రం. బాగా ఎత్తుగా ఎక్కిన వ్యక్తి దూరంగా ఉన్న వ్యక్తిని కూడా చూడగలడు. మొదటి మెట్టు మీద ఉన్నవాడు ప్రక్కన ఉన్నవాడు, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు కూడా కనిపించరు. బాగా ఎత్తుకు వెళితే మెట్ల మీద దూరంగా ఉన్న వాళ్ళని అందరినీ చూడగలడు. అలాగే ప్రభువా, ఆత్మీయ జీవితంలో మేము బాగా ఎదిగినప్పుడు ఎదుటి వారి మనసు, అందరి మనస్సులను మేము తెలుసుకోగలము, అందరి మనస్సరికి మేము జాగ్రత్తగా నడవగలమని నేర్పించారు. స్తోత్రం. విన్న ప్రతిగుండల వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహం, పశ్చాత్తాప కనిట ఆత్మను కొబ్బరించి మనోనేత్రాలు వెలిగించండి, భయం భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి వెళుతున్నారు మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యము చేరటానికి కృప చూపించండి. విరోధ క్రియ చేసే మనుషుల గద్దె సాతాన శక్తులు లయపరచు, నోటిని నవ్వు కలుగు చేయండి, ఆశీర్వదించండి. ప్రభావ, ఈ నిత్యంలో ఉన్న 7 అనుభవాల చేత ఈ బిడ్డలను నింపమని నేను అడుగుతున్నాను. ఎవరు మర్చిపోకూడదు. నిత్యంలోని 7 అనుభవాల చేత నడిపించమని అడుగుతున్నా. మీ రాజ్యాన్ని చేతపరచు. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడం తగిన కృప చేత నింపమై పొంది యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యంగా వాక్యాన్ని మేము తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యమని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.